గారి గురించి జూనియర్ లక్ష్మీపార్వతి గారైన రోజా గారి గురించి అడగడం నా దృష్టిలో టాపిక్ అనవసరం అని. ఎందుకంటే రోజా గారు ఎంతమంది కొడాల నాని లాంటి నోరు పారేసుకున్న మాజీ మంత్రులు కూడా గప్చిప్పుగా ఎక్కడో ఉంటే ఈవిడ మరలా నగరిలో ఆ మాత్రమైన ఆమెకి మనుగడ ఉంటుందో ఉండదో ప్రశ్నార్థకున్న పరిస్థితుల్లో పిలిపించి చేసుకుంటున్న నేపథ్యంలో ఆవిడ మళ్ళీ ఇంకా డూ అనే మాట్లాడుతుంది. నిన్న గమనించాను ఏదో బయటిస్తూ ఒక ఛానల్కి, అదే వాళ్ళ ఛానల్కే బయటిస్తూ మాట్లాడినది చూశాను. చంద్రబాబు నాయుడు సింగులర్తో కూడా మాట్లాడుతుంది ఆవిడ. ఇంకా సరే చాలా రోజులు అంటే ఇంచుమించు ఒక 5 నెలల తర్వాత మరలా కలుగులోంచి బయటకు వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారా ఏంటి, మరలా కలుగులోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉందా అని అనిపించింది నాకు. అంటే ఆ సభా సమావేశం చూస్తే ఇది ఒక నిజంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభలాగా ఉంది. ఎంతమంది జనాలు ఉన్నారు, వాళ్ళ సభకు కూడా అంతమంది రాలేరు, ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చారు అంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద వెక్స్ అయిపోయారు అని అన్నారు. సో ఆవిడ ఇవన్నీ సభాముఖంగా వాళ్ళ ఛానల్ పరంగా మాట్లాడిన మాటలు ఇవి. అలా కాకుండా ఆ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో మాజీ మున్సిపల్ చైర్మన్ కానీ, లేదంటే ఈవిడ వెనక ఉండే ఎంపీటీసీ జడ్పీటీసీలు కానీ, లేదా ఈవిడ వెనక ఈవిడ సపోర్ట్ చేస్తే, లేదంటే ఈవిడ పట్టించుకోకుండా ముఖ్యమంత్రి డైరెక్ట్ అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో డైరెక్ట్ అయిపోయి దేవాదాయ శాఖలో చైర్మన్లు కానీ, లేదంటే జడ్పీటీసీలు పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అడిగితే చెప్తారు కదా ఈవిడ ఎందుకు ఇలా మాట్లాడుతుంది. ఈవిడ ఎన్నికల క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడే అందరూ కొత్త ముఖాలు కనబడినప్పుడు అమ్మ మీతో ఎప్పుడు ఉండేవాళ్ళు లేరేంటి తల్లి అంటే ఈవిడేం చెప్పలేక అమ్మ అవన్నీ ఎందుకు మనకు ఓటేసి గెలిపించానని మాట్లాడిందంట. ఆవిడ వెనక్కి తిరిగిన ఎవరు కూడా ఆవిడ వెనక్కి వెళ్ళలేదు మొన్న క్యాన్వాసింగ్కి. ఇప్పుడు పదవి లేదు, ప్రభుత్వము లేదు, అసలు దాన్ని ఏమంటారు కోరలు పీకేసిన పాములాగా ఉన్న పని. ఇప్పుడు రోజా గారు కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్నట్టు లేదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నట్టుందని కానీ రోజా గారు కూడా అనడం జరిగింది. మీరేమంటారు? నిజమే కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు కాబట్టి మదనపల్లిలో ఎవడైతే ఆ మహానుభావుడు స్టోర్ రూమ్లో ఉన్న ఫైల్స్ అని దగ్ధం చేశాడు అంత ధైర్యంగా, మొన్న సెక్రటేరియట్లో కూడా కొన్ని ఫైల్స్ మిస్ అయ్యాయి. ఇప్పటికీ మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా జిల్లా స్థాయి ఎస్పీ స్థాయి అధికారులు కూడా కొంతమంది ఇంకా గత ప్రభుత్వానికి కనుమరుగైపోయిన ప్రభుత్వానికి కూడా తొత్తులుగా బిహేవ్ చేస్తున్నారు అన్నట్టుగా ఉంది. కాబట్టి మేబీ వాళ్ళందరూ ఆ ట్రాన్స్లో ఉన్నారేమో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందనే ట్రాన్స్లో. మహా ఏముంది, ఆల్రెడీ 5-6 కోట్లు నొక్కేసాము, మహా అయితే సస్పెండ్ చేస్తారు, జాబ్లో తీసేస్తారు, ఈ 5-6 కోట్లతో బతికేయచ్చు కదా.